దేవునికి స్తోత్రం. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా రాజుకు సెలవిచ్చిన మాటలు. నీవు త్వరలో మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని చెప్పబడినప్పుడు హిజ్కియా రాజు వెంటనే కన్నీటితో దేవునికి ప్రార్థన చేశాడు. నా దేవా, నా ప్రభువా, నీ ఎదుట నేను ఎంత యథార్థంగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కనికరపడి అదే యెషయా ప్రవక్త ద్వారా మరలా చెప్పించిన మాటలు ఏమంటే, నీవు 3 రోజులలో అనారోగ్యాన్ని నుంచి ఆరోగ్యవంతుడిగా మారి దేవుని మందిరానికి ఎక్కిపోతావు, ఇంకా 15 సంవత్సరాలు నువ్వు జీవిస్తావని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మహోన్నతుడైన యెహోవాని మనం ఆరాధించడం వలన మన ఆయుష్కాలం హెచ్చించబడుతుంది. ఆయన దయా కనికరము మన పైన ఉన్నప్పుడు మన ఆయుష్ను ఆయన పొడిగిస్తాడు, ఆరోగ్యాన్ని దయచేస్తాడు. కాబట్టి ఎల్లవేళలా అట్టి మహోన్నతుడైన దేవుని పైన